హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజస్వి. ఇవాళ నేను వేస్తున్న ముగ్గు శ్రీరామనవమి సందర్భంగా ధనుసుతో కూడిన ముగ్గు వేస్తున్నా. అలాగే శ్రీరాముడు ధనుసు యొక్క గొప్పదనాన్ని వివరిస్తాను. ధనుసుతో రంగోలి వేయడం అంటే శ్రీరాముడి యొక్క ధర్మాన్ని, భక్తిని మరియు విజయానికి ఆరాధించడం. ధనుసుని కోదండం అని కూడా అంటారు. అందుకని మనం శ్రీరామచంద్రుని కోదండరాముడు అని కూడా పిలుచుకుంటాము. శ్రీరాముడి యొక్క ధనుసు ధైర్యానికి, ధర్మానికి మరియు భక్తుల రక్షణ ఇచ్చేదిగా సూచిస్తుంది. శ్రీరాముడు సీతాదేవిని వరించడానికి అర్హులను నిరూపించుకోవడానికి శివధనుసును విరిచాడు. ధనుసు రామచంద్రుని తేజస్సుకి, పరాక్రమానికి చిహ్నంగా నిలుస్తుంది. శ్రీరాముడు తన ధనుసుతో తాటకిని మరియు రావణాసురుడు వంటి ఇతర దుష్టులను సంహరించాడు. ధర్మరక్షణ కోసం శ్రీరాముడు తన ధనుసుని ఆయుధంగా చేసుకుని భక్తులకు రక్షకుడుగా నిలిచాడు. హనుమంతుడు కూడా రాముడి యొక్క ధనుసును నమస్కరించుకుంటాడు. ఎందుకనగా ఈ ధనుసు రాముడి యొక్క ధర్మయుద్ధానికి చిహ్నంగా నిలిచింది. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ ముగ్గుని మీ ఇంట్లో వేసుకొని కోదండరాముడిని పూజించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.